లెంట్ డేస్ శిలువ ధ్యానంలో ఈరోజు యేసు శిలువపై పలికిన రెండో మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. లూకా సువార్త 23:43. గొల్గొతా కొండ మీద హృదయ విదారకరమైన పరిస్థితి వ్యాపించింది. కరుడుగట్టిన ఇద్దరు నేరస్తుల మధ్య కరుణామయుడు క్రీస్తు శిలువపై వేలాడుతున్నాడు. శిలువ క్రింద గుమిగూడి ఉన్న గుంపులు విసురుతున్న విమర్శ బాణాలు ఆయన నిష్కల్మష హృదయంలోనికి దూసుకుపోతున్నాయి. ఓహో, యూదుల రాజుకు ఈ గతి పట్టిందా అని ఆ గుంపు పరిహసించింది. ఇతరులను కాపాడిన వీరు తను తానే కాపాడుకోవచ్చు కదా అని పిచ్చిగా సవాలు చేస్తూ ఆయనను దూషించారు. దుర్భర బాధతో దూషణ వాక్యాలు వింటున్న ఆ దైవ కుమారుని చెవులలో ఒక చల్లని ప్రార్థన వినబడింది. ఆనాడు చుట్టూ మూగిన గుంపుల మధ్య ఒక భక్తురాలు ఆయన వస్త్రాన్ని తాకినట్టు, తండోపతండాలుగా ప్రజలు తనను వెంబడింప వచ్చిన త్రోవ ప్రక్కన కూర్చున్న ఒక గుడ్డివాని కేక ఆయన హృదయాన్ని తాకినట్టు ఈనాడు వినిపించిన ప్రార్థన క్రీస్తు హృదయాన్ని దయార్ద్రం చేసింది. ఆయన కుడివైపున వేలాడుతున్న నేరస్తుడు తన తుది గడియలో సత్యం గ్రహించాడు. తాను చేసిన పాపాలను తలంచుకుని పరితపించాడు, పశ్చాత్తాపడ్డాడు. బురదలో ఉన్న తామర మొగ్గ సూర్యుని కిరణాలు సోగ్గానే ఎలా వీక్షిస్తుందో, నేరాలతో కరుడుగట్టిన అతని హృదయంలో విశ్వాసం మొగ్గ తొడిగింది. యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునుము అని లూకా సువార్త 23:42 గట్టి నమ్మకంతో వినమ్ర హృదయంతో ఆ నేరస్తుడు ప్రార్థించాడు. మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొంది ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును అని పలికిన క్రీస్తు హృదయం ఆ నేరస్తుని ప్రార్థనతో ఆనందించింది. వెంటనే ఆ మంచి కాపరి అతనితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అని శిలువ మీద వేలాడుతున్న ఆ నేరస్తునికి ముక్తి ద్వారాన్ని తెరిచాడు. వృత్తిపరంగా దొంగ అయిన నేరస్తుడు దొంగగానే మరణించి పరలోకాన్ని కూడా దోచుకున్నాడు అని కొందరు అతని గురించి చమత్కరిస్తుంటారు. నిజంగా పశ్చాత్తాపం పొందడం ఎంత ఉత్తమమైన కార్యమో ఈ సంఘటన మనకు తెలుపుతుంది. జీవితంలో చిట్ట చివరి క్షణంలో కూడా పశ్చాత్తాపడి రక్షణ పొందవచ్చు. అలాగని చివరి క్షణం కోసం వేచి ఉండడం, ఆలస్యం చేయడం అవివేకం. ఇప్పుడే ఈ క్షణమే మన జీవితాలను పరిశీలించుకుని పాప కారణాలను పెరికివేసి హృదయ పరివర్తన చెందుదాం. ఆ పవిత్ర మూర్తితో మోక్షరాజ్యంలోకి ప్రవేశించడానికి మనల్ని మనం సంసిద్ధం చేసుకుని ఆ మోక్ష ప్రాప్తి కోసం దీక్షతో ప్రార్థిద్దాం. ప్రార్థన. చివరి క్షణంలో చేసిన దురితమును తెలుసుకుని ఆర్తితో శరణాగతి ప్రార్థించిన ఆ నేరస్తుని పాపములను క్షమించి అతులిత ప్రేమతో మోక్ష ద్వారాన్ని తెరిచి ఉంచిన ఓ క్రీస్తు ప్రభువా, నీ శరణం వేడుతున్నాను. నా మనసును మార్చండి. పాప మార్గాన్ని నేను విడిచిపెట్టడానికి కావలసిన శక్తి అనుగ్రహించండి. మీతో శాశ్వతంగా ఉండే భాగ్యాన్ని ప్రసాదించండి. ఆమెన్.